దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం చర్యలు చేపట్టింది. ఆమె ఆస్తులను అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి హెచ్ఏ మోహన్ అధికారులను ఆదేశించారు. జయలలిత వద్ద ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె ఆస్తులన్నీ 2004లో కర్ణాటక ప్రభుత్వ ఖజానాకు బదిలీ అయ్యాయి. మొదట తమిళనాడులో ఉన్న కేసును కర్ణాటకకు బదిలీ చేసి ఆమె ఇంట్లో స్వాధీనం చేసుకున్న వస్తువులను కూడా అక్కడికే తీసుకెళ్లారు. ప్రస్తుతం బెంగళూరులోని ప్రభుత్వ ఖజానాలో జయలలిత ఆస్తుల్లో 10,000 చీరలు, 750 జత చెప్పులు, ఖరీదైన గడియారాలు, బంగారు, వజ్రాల ఆభరణాలు ఉన్నాయి. తాజాగా సిపిఐ కోర్టు జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న 27 కిలోల నగలు, 1562 ఎకరాల భూమిని ఫిబ్రవరి 14, 15 తేదీలలో తమిళనాడు అవినీతి నిరోధక శాఖకు అప్పగించాలని ఆదేశించింది. నగలు సహా పత్రాలను తీసుకెళ్లడానికి ఆదేశాలొచ్చాయి. దీంతో తమిళనాడు నుంచి ఏసీబీ అధికారులు పెట్టెలతో బెంగళూరుకు రావాలని, ఆభరణాలను భద్రంగా తీసుకువెళ్లేందుకు తగినంత భద్రతా సిబ్బంది ఉండాలని సూచించింది. ఆభరణాలను అంచనా వేయడానికి అప్రైజర్లు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. ప్రతిదీ సరిచూసుకున్న తర్వాతే వాటిని ఏసీబీ అప్పగించాలని కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన భద్రతా పనులను కర్ణాటక పోలీసులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. భారీ ఎత్తున బంగారం, వజ్రాలు, వస్తువులు తమ రాష్ట్రంలో ఉండడం భావ్యం కాదని భావించిన కర్ణాటక సర్కార్ వాటిని తమిళనాడుకు అప్పగిస్తోంది. అయితే తమిళనాడుకు తీసుకువెళ్లే క్రమంలో దొంగల బారిన పడకుండా చర్యలు చేపడుతోంది. 2-3 రూట్ల ద్వారా కన్ఫ్యూజ్ చేయడం, అత్యధిక భద్రతా సిబ్బందిని వినియోగించాలని భావిస్తున్నారు.